నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరుని ప్రస్తావిస్తూ వచ్చిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరు ప్రస్తావన అంశంపై విచారణ జరిపిస్తున్నామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ప్రస్తావిస్తూ పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె వెల్లడించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సఫా ట్రేడింగ్ కాటాదారుల మధ్య ఒక సమస్య నడుస్తోందని, దానిని పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే అంశంపై వచ్చి మాట్లాడకపోతే షాపుకు తాళమే పేరుతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరును ప్రస్తావిస్తూ పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని వెల్లడించారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న అంశాలకు సంబంధించి మంత్రి టీజీ భరత్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డును రాష్ట్రంలోనే ఆదర్శ వ్యవసాయ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనను ఆదేశించారని ఆమె వెల్లడించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సంబంధించి, అలాగే మార్కెట్ యార్డులో ఇప్పటికే ప్రారంభమైన నిలిచిపోయిన ప్రాజెక్టులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి తనకు నివేదిక ఇవ్వాలని, వాటిని మంజూరు చేయించి మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని, అలాంటి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరుతో వాస్తవ దూరమైన వార్తలు రావటం తగదన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు సంఘటనకు సంబంధించి మంత్రి టీజీ భరత్ పేరు ప్రస్తావన అంశంపై విచారణ జరిపిస్తున్నామని, ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నిన్నటి దినపత్రికలో కొన్ని దినపత్రికలు వచ్చి మాట్లాడుకోవాలి, లేకపోతే తాళమే అని టీజీ భరత్ గారి, మినిస్టర్ గారి పేరు ప్రస్తావిస్తూ కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నారు మార్కెట్ యార్డ్లో అనేటువంటి దానిపైన నిన్న ప్రచురితం చేయడం జరిగింది కొన్ని పత్రికలు. అలా టీజీ భరత్ గారి, మినిస్టర్ గారి పేరు చెప్పి ఈ మార్కెట్ యార్డ్లో వ్యాపారస్తులు కానివ్వు, మార్కెట్కి వచ్చేటువంటి కమిషన్ ఏజెంట్లు, క్రింది స్థాయి ఉద్యోగస్తులు, ఏ స్థాయి ఉద్యోగస్తులైనా సరే అలాంటి వసూళ్లకు పాల్పడినా, అలాంటి టీజీ భరత్ గారి పేరు ప్రస్తావించినా కూడా అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా లెవెల్లో ఉంటే మేము తీసుకోవడం జరుగుతుంది. పై స్థాయిలో ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిపైన చర్యలు తీసుకుంటాము. మార్కెట్ సిబ్బంది కాకుండా ఇతర మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులైతే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. టీజీ భరత్ గారి, మినిస్టర్ గారికి ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఎలాంటి సంబంధము లేదు. యాక్చువల్లీ నేను వచ్చి కూడా 4 రోజులైంది ఈ మార్కెట్ యార్డ్కి బదిలీపై. నేను వచ్చిన తర్వాతనే ఈ గ్రేడింగ్ మిషన్ తీసుకున్నటువంటి వ్యాపారస్తుడు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాటాదారులు వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ సమస్యను వివరించారు. మాకు కాటా వేసినందుకు కూలీలు కావాలి, మమ్మల్ని వాడుకోవట్లేదు, మమ్మల్ని పనికి పిలవట్లేదని కాటాదారులు చెప్పడం జరిగింది. అది తీసుకున్నటువంటి ఇస్మాయిల్ అనే సఫా ట్రేడింగ్కి సంబంధించిన ప్రొప్రైటర్ ఇస్మాయిల్ తీసుకోవడం జరిగింది గ్రేడింగ్ మిషన్ని. అతను వచ్చేసి, నేను ఆల్రెడీ గతంలో వీళ్ళకి హమాలీలకు వీళ్ళందరికీ కూడా నేను వచ్చిన వాళ్ళకి పేమెంట్ చేసుకుంటున్నాను. ఈ విషయంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి గోవిందు, పిఐసిగా ఉన్నటువంటి జేడీ గారు ఇప్పుడు ఈ కమిటీకి పిఐసిగా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళి నేను పరిష్కరిస్తానని 2 నెలల నుంచి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఆయన ఇంతవరకు పరిష్కరించలేదు. ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి కూడా, ప్రస్తుతం నువ్వు ఎవరెవరితో పని చేయించుకుంటున్నావు, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి హమాలీలు ఎవరెవరితో పని చేయించుకుంటున్నావు, ఎంత లేబర్ ఇస్తున్నావు వాళ్ళకి, నీ ప్రజెంట్ ఎవరెవరిని వాడుతున్నావు నాకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వమని నేను సఫా ట్రేడింగ్ అతనికి చెప్పి ఇన్ఫామ్ చేసి, అలాగే ఈ కాటాదారులకు కూడా అతను ఎవరికి పేమెంట్ చేస్తున్నాడు, ఎవరిని వాడుకుంటూ మిమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు, ఇవన్నీ విషయాలు నాకైతే తెలియవు. నేను వచ్చి 4 రోజులు అయింది కాబట్టి అతను తీసుకొచ్చిన తర్వాత మీ దాని గురించి మాట్లాడి, మీతో నిజంగా అతనికి పని అవసరం ఉందంటే బయట వ్యక్తులు మార్కెట్ యార్డ్లో వచ్చి పని చేయడానికి అయితే మేము కూడా అంగీకరించము. మీ ద్వారానే పని చేయించుకోవాలా, మీకే కూలీ రేట్లు ఇవ్వాలి, ఆ విధంగా న్యాయంగా మీకు కూలీ రావాల్సి ఉంటే అది కూడా మాట్లాడతానని చెప్పి పంపించడం జరిగింది. అయితే 2 రోజుల తర్వాత నిన్న కొన్ని పత్రికలు ఈ విధంగా వచ్చి మాట్లాడుకోకపోతే తాళం వేస్తాము అని టీజీ భరత్ గారి, మినిస్టర్ గారి పేరును ఇందులో ప్రస్తావించడం జరిగింది.
దీనికి మినిస్టర్ గారికి ఎలాంటి సంబంధము లేదు. నిన్న వచ్చినటువంటి వార్త పైన దాని వెనక ఉన్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తున్నాము. వార్త వెనక ఎవరైతే ఉన్నారో ఆ వార్త ఎందుకు వచ్చింది, మినిస్టర్ గారి పేరు ఎందుకు వచ్చింది అనే దానిపైన ఖచ్చితంగా ఎంక్వైరీలో ఎవరిదైతే వస్తుందో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి, చట్టమైన చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేను వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మార్కెట్ యార్డు అభివృద్ధికి ఏవేవైతే కావాలి, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, రైతులకి ఇంకా మనం బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఏవేవి కావాలి, వాటికి సంబంధించి గతంలో చేసినటువంటి పనులు ఏమైనా ఆగిపోయిన పనులు ఉన్నాయా, కన్స్ట్రక్షన్స్ కానీ, షాప్ రూమ్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటి మనకి 5 సంవత్సరాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దాని గురించి కూడా అడిగారు. అలాంటి పనులు పెండింగ్ పనులు ఉంటే వాటన్నిటిని కూడా లిస్ట్ ఇస్తే అవన్నీ శాంక్షన్ చేయించి మళ్ళీ అవన్నీ కూడా చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ మార్కెట్ యార్డ్గా కర్నూలు మార్కెట్ యార్డ్ని తీసుకురావాలమ్మా. ఎలాంటి అవకతవకలు మార్కెట్ యార్డ్లో ఉండకూడదు. మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి రైతులు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళాలి తప్పనిచ్చి ఏవి కూడా ఇక్కడ జరగడానికి కానీ, గతంలో ఉన్నటువంటి ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లన్నీ అందరూ మానుకోవాలి. సిస్టంగా మార్కెట్ నడిపించాలి. రైతులు వచ్చిన రైతుకి మంచి ధర వచ్చే విధంగా చూడాలి. మార్కెట్లో వచ్చేటువంటి రైతులకు కూడా అన్ని సౌకర్యాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అందించాలి. వాటికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే కూడా మీరు తయారు చేసుకొని నాకు పంపించండి అని కూడా నాకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒక మంచి మార్కెట్ యార్డ్గా కర్నూలు మార్కెట్ యార్డ్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నటువంటి మినిస్టర్ గారికి ఇలా ఎవరో ఎలాంటి సంబంధం లేని ఒక టాపిక్లో తీసుకొని వచ్చి మినిస్టర్ గారి పేరును ప్రస్తావించినటువంటి నిన్నటి రోజున పత్రికల్లో రావడం జరిగింది. దానిపైన మేము విచారణ చేయిస్తున్నాము. దాని వెనక ఎవరున్నా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూను కల్తీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తిరుమల దర్శనానికి ఎలా వెళ్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ తిరుపతి లడ్డూ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారన్నారు. తిరుపతి లడ్డూను వైసీపీ నేతలు కలుషితం చేశారని, మళ్లీ తిరుపతికి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళతారని తిక్కారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన పద్మలతారెడ్డిని తెదేపా నేతలు సత్కరించారు. కేవలం రాజకీయం చేసుకునే దానికి ఈరోజు మేము షిఫ్ట్ ఏర్పాటు చేశాం. మేము కల్తీ ఉందని నీ మీద బుదరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 175 సీట్లకు 164 గెలిచినాం. మాకెందుకు నీ మీద బురదేసేది? నువ్వు ఆల్రెడీగా ఈరోజు రేపు జైలు పోతావు. జైలు పోయేది ఖాయం, జగన్ జైలు ఖాయం. చేసిందేమి? ఎందుకు రాజకీయాలు దేవుడు అవసరమా నీకు? చెప్పాయా, నువ్వు చేసింది తప్పు కదా. నువ్వు చెప్పచ్చు, అయ్యా పొరపాటు జరిగిందేమో, మా వాళ్ళు ఉంటే వాళ్ళు శిక్ష అయ్యండి అని చెప్పు. అప్పుడు మేము ఒక రాజకీయంగా మాజీ సీఎంగా నీకు ఒక గౌరవం దక్కుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకోరు చేసినా తప్పే. అది దేవుడి దగ్గర చేసినా తప్పు. ఆయన కలియుగం వెంకటేశ్వరుడు మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు కాబట్టి అది శిక్ష పడుతుంది. మళ్ళీ ఈరోజు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీవు తప్పు చేసినావు కాబట్టి నోరు ముచ్చుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే సర్టిఫికేట్లు వచ్చినాయి ఈ నెయ్యిలో కల్తీ ఉందని. ప్రజలందరికీ తెలుసు లడ్డు యొక్క వెయిట్ పెరిగింది. తెలుగుదేశం వచ్చినాక లడ్డు వెయిట్ పెరిగింది, సువాసన పెరిగింది. అందరు చెప్తా ఉన్నారు. అక్కడ తిరుమలలో అన్ని పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం లేదు, అది ఒక రౌడీ రాజ్యంగా, ఇంకో గుండాయిజంగా జరిగిపోయింది. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య తెలిపారు. నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, జిల్లా పర్యాటక అధికారి విజయ, పర్యాటక శాఖ డివిఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ భారతదేశం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా
పర్యాటక అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తోందన్నారు. ఈరోజు పర్యాటక దినోత్సవంలో భాగంగా టూరిజం అండ్ పీస్ అనే నినాదంతో జరుపుకోవటం జరుగుతోందన్నారు. గతంలో సీతంపేట ఐటీడీఓ పీఓగా పనిచేసిన సమయంలో అక్కడ ఉన్న ఒక పార్కులోని నీటి కొలను పర్యాటకానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం జరిగిందని, ఇప్పుడు వాటిని చూడటానికి రోజు సుమారు 100 నుంచి 150 వరకు పర్యాటకులు వస్తుంటారని, వాటి నిర్వహణను కూడా స్థానిక గిరిజనులకు అప్పచెప్పడం జరిగిందని, వాటి ద్వారా వారు ఎంతో ఉపాధి పొందడం జరుగుతోందన్నారు. యువత కూడా పర్యాటకం పట్ల ఎక్కువ ఆసక్తితో ఉన్నారని, అందుకు కళాశాలలు కూడా డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉంచాయన్నారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యాటకం పరంగా కూడా జిల్లాను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటక శాఖాధికారి విజయ మాట్లాడుతూ పర్యాటకం పట్ల యువత మక్కువ చూపాలన్నారు. మన దేశ జీడిపిలో 10% స్థూల ఆదాయం పర్యాటకం ద్వారానే వస్తోందన్నారు. మన జిల్లాలో మతపరమైన క్షేత్రాలు, మంత్రాలయం, దక్షిణ షిరిడీగా పేరు పొందిన సాయిబాబా దేవాలయం, వెంకాయపల్లి ఎల్లమ్మ తల్లి గుడి, ఎల్లార్తి దర్గా ఉన్నాయని, హెరిటేజ్ టూరిజంకు సంబంధించి కొండారెడ్డి బురుజు, కేతవరం రాతి చిత్రాలు, ఓర్వకల్లు రాక్ గార్డెన్స్, తుగ్గలి మండలం ఎర్రగుడిలో శిలా శాసనాలు ఉన్నాయని, అక్కడ పర్యాటకం పరంగా అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 14 ఎకరాల భూమి మంజూరు చేయటం జరుగుతోందన్నారు. అక్కడ రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. గాజుల తిన్న ప్రాజెక్టు ఆదోనిలోని రామ్జల్ లేక్ వద్ద కూడా బోటింగ్ క్లబ్, రెస్టారెంటు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా బనవాసి నవోదయ పాఠశాల వద్ద కూడా ఒక ఫుడ్ కోర్టు, ఆదోని జైన్ టెంపుల్ వద్ద కూడా 6 కోట్లతో పర్యాటక సౌకర్యాలు కల్పించబోతున్నామని తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన అతిథులను శాల్వాతో టూరిజం అధికారి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు కళాశాల విద్యార్థినులు జాయింట్ కలెక్టర్కు ఎన్సీసీ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ దేవిక, రచయిత్రి వరలక్ష్మ, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప తనయుడు సర్దార్ బుచ్చిబాబు, టీజీవీ కళాక్షేత్ర అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, విద్యార్థినులు, కేవీఆర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టూరిజంలో మనము ఏ విధంగా పర్యాటక రంగంలో షైన్ కావచ్చు, పర్యాటక రంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనము తెలుసుకోవచ్చు. ప్రపంచంలో అనేక దేశాలకు టూరిజం వల్ల ఎంతో ఆదాయం లభిస్తుంది. భారతదేశానికి కూడా టూరిజం వల్ల అధిక ఆదాయం లభిస్తుంది. ఒక మన కర్నూలు జిల్లాని తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో 1,50,000 పైగా టూరిస్టులు కర్నూలు జిల్లాను టూరిస్ట్ సెంటర్స్ విజిట్ చేశారు. మనకు తెలియదు మన జిల్లాలో ఇన్ని టూరిస్ట్ సెంటర్లు ఉన్నాయి, ఇంతమంది టూరిస్టులు వచ్చి వెళ్తున్నారనేది చాలా మందికి తెలియనటువంటి విషయం. మనం ఒకవేళ కొన్ని సెంటర్స్ కానీ చూసినట్లయితే పిలిగ్రిమ్ సెంటర్స్లో శ్రీశైలం, యాగంటి, మహానంది, అహోబిలం ఇటువంటి సెంటర్స్, అంతేకాకుండా బెలూమ్ కేసు, వాల్మీకి గుహలు, ఓర్వకల్, ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే ఒక కర్నూలు జిల్లాలోనే ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటినీ కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, వాటిని అభివృద్ధి చేస్తూ దానికి మన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఉన్నారు, డీసీఎం గారు ఉన్నారు. రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మనం కేవీఆర్ కాలేజీలో మన జిల్లా ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఈ టూరిజం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లాలో మనం ఏమేమి ఇనిషియేటివ్స్ టూరిజం ద్వారా చేయాలనుకుంటున్నాం అది కూడా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు మన స్వాతంత్రంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చున్నారు. వారికి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తారు. అందరికీ వరల్డ్ టూరిజం డే శుభాకాంక్షలు అండి. ముందుగా ఈరోజు మనం ఇక్కడ లోకల్లో ఉన్న మన కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఈ కాలేజ్లో మనం ఈ 2024 సంవత్సరము వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటున్నాము. అలాగే హెరిటేజ్ టూరిజం తీసుకుంటే ముఖ్యంగా మనకి కర్నూలు అనగానే గుర్తొచ్చేది కొండారెడ్డి, అలాగే అశోక రాక్ ఎడిక్స్, మన కేతవరంలో వరల్డ్ ఫేమస్ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి, అవి కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకా ఫ్యూచర్లో అనంటే మన కొత్త ప్రపోజల్స్ ఇందాక జేసీ మేడం చెప్పినట్టుగా మేము 5 న్యూ ప్రపోజల్స్ ప్రిపేర్ చేసామన్నమాట. ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే మన తుగ్గల్లో అశోక రాక్ ఎడిక్స్, మీరందరూ వినే ఉంటారు, ఎర్రగుడి శిలాశాసనం ఒకటి. ఈరోజు ప్రోగ్రామ్ మెయిన్గా ఏంటంటే 2024 మన వరల్డ్ టూరిజం డే, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే టూరిజం అంటే పీస్ అనమాట.
టూరిజం అండ్ పీస్ దీని మీద మనము కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ అన్నారు. ఈ మేరకు దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలోని కిసాన్ ఘాట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధిని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్, ఆకెపోగు వెంకటస్వామి, లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరారు. తిరుమల తిరుపతి లడ్డూను కలుషితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తిరుమల దర్శనానికి వెళ్తాననటం, మళ్ళీ స్వామివారిని మోసం చేయటానికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ నేపథ్యంలో కల్లూరులోని వీరభద్రస్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతిలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన అంశాన్ని నిరసిస్తూ కల్లూరులోని ఈశ్వర వీరభద్రస్వామి ఆలయంలో వీరశైవ లింగాయతులు 101వ టెంకాయలు కొట్టి తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వీరశైవ లింగాయత్ సేవా సమితి ప్రతినిధులు చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ ప్రతినిధులు నోటిలో శూలాలు గుచ్చుకొని తమదైన శైలిలో నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని జంతుమాంసపు ఆయిల్తో కల్తీ చేయటం క్షమించరాని నేరమన్నారు. ఇంత నేరాన్ని చేసింది కాక మళ్లీ తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పటం మరోసారి స్వామివారిని మోసం చేయటానికే అని వెల్లడించారు. ఇది దొంగ దర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ను తిరుమల దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చారని, ఆ పేరును తిరిగి కడపగా మార్చాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. దర్శనం అది దర్శనం కాదు, దొంగ దర్శనం అది. పబ్లిక్ను మోసం చేసే దర్శనం అది. వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబడులు ఉంటే నిలువు దోపిడి ఇచ్చేస్తాం, ఏముంటే అది ఇచ్చేస్తాం. అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశాడు. ఈయన వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది కడప జిల్లా. అది అటువంటి కడప జిల్లాకు బ్రిటిష్ వాడు కూడా మార్చలేదు, ధైర్యం చేయలేదు. ఎప్పుడు ముస్లింలు కూడా రూల్ చేశారు, వాళ్ళు ధైర్యం చేయలేదు. వీళ్ళ పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లా. ఇంకా ఎందుకు ఊరికే దాని బదులు యాదో కొవ్వు జిల్లాని పెట్టాల్సింది, లేకుంటే గొడ్డుమాంసం జిల్లా అని పెట్టాల్సింది. ఒకటే శిక్ష, దాన్ని మార్చండి ముందు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు నగరంలోని సునైన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగాధిపతి, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో జరిగిన వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో ఇంటాస్ ఫార్మా ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి చంద్రశేఖర్తో పాటు కార్డియాలజీ విభాగ వైద్యులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం
కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో 2002వ సంవత్సరంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని 2003వ సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి ఈ నెల 29వ తేదీ నగరంలోని సునీనా ఆడిటోరియంలో సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ హార్ట్ డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రిటైర్డ్ కలెక్టర్ రామ్శంకర్ నాయక్, అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా గత 35 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రాజశేఖర్ను అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా సన్మానించనున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29వ తేదీ సునీనా ఆడిటోరియంలో జరిగే వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. We are celebrating on 29th evening, that is Sunday, by 5:30 p.m. where doctor will be receiving award and దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బస్తిపాటి నాగరాజు గారు కూడా వస్తున్నారు. రామ్శంకర్ నాయక్ గారు, ప్రీవియస్ కలెక్టర్ గారు, తర్వాత డాక్టర్ హరిప్రసాద్ అని అబ్బా టీవీ ఫ్రమ్ అనంతపూర్ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. మా ప్రిన్సిపల్ ముఖ్యంగా దీనికి సహకరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ సహకారంతో మనము ఈ సెలబ్రేషన్ చేస్తున్నాము. డాక్టర్ గారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఆఫ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆయన పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడారు. దిస్ ఈస్ ఫాలోడ్ బై ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో సమ్ మిమిక్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. చంద్రతేజ అండ్ టీమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే ఆర్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ మ్యూజిక్ హార్ట్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎవ్రీ 2003 నుంచి చేస్తున్నాము, ఈసారి కూడా చేస్తున్నాము. సో ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాలని 29th ఈవినింగ్ బై 5:30 6 o'clock అందరూ కూడా సునీనా ఆడిటోరియంకి వచ్చి ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్. గుడ్ మార్నింగ్ సారు, చంద్రశేఖర్ సారు ఆధ్వర్యంలో సహాయంతో ఇన్ఫ్రా ఫార్మా వాళ్ళు ఈరోజు వరల్డ్ హెల్త్ డే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రశేఖర్ సారుకు చాలా కంగ్రాచులేషన్స్. సారు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్లో చాలా చిన్నగా ఉన్న కార్డియాలజీ డిపార్ట్మెంట్ను ఇంత పెద్దగా డెవలప్ చేసి ప్రజలకు ఉచితంగా బాగా హెల్ప్ చేసేలాగా బాగా డెవలప్ చేసినారు. అందుకని సారుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు డే అండ్ నైట్ డిఫరెన్స్ లేకుండా బాగా పేషెంట్ కేర్ తీసుకుంటున్నారు. అందుకని కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. వాళ్ళకు ఇంకా డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.